కాక్రోచ్ పార్టీనా ఇంకొకట పక్కన పెడితే దుర్గా, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దీస్ ఆర్ యంగ్స్టర్స్. వీళ్ళకు న్యాయం చేయలేకపోతే వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తా ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ జెన్జీ ఇస్ పార్ట్ ఆఫ్ దాట్. వారి ఆస్పిరేషన్స్ ను నువ్వు గన నలిపేస్తే నిర్దాక్షిణ్యంగా ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడు అవుతాడు. అంతే తప్ప నుంచి ఎవ్రీబడి ఈస్ ఎ కాక్రోచ్ హూస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ ది జస్టిస్. వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఢిల్లీ జంతర్ మంతర్ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం అనేటువంటిది దేశాన్ని మొత్తాన్ని కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా బర్నింగ్తో రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛందంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని ఖండించడంతో పాటు నీట్ పేపర్ లీకేజ్కి నైతిక బాధ్యతగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాలు విజయవాడలో చేపట్టినటువంటి చలో లోక్ భవన్ కార్యక్రమం గురువారం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో ముందస్తుగా పోలీసులు లోక్ భవన్కు వెళ్లే మార్గాలన్నింటినీ దిగ్బంధించారు. మ్యూజియం రోడ్డు, బందర్ రోడ్లో అడుగుడుగునా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తూ లోక్ భవన్కు వెళుతున్నాము అన్న విద్యార్థులను అడుగడుగున అడ్డుకున్నారు. అయినా అన్ని ఆటంకాలను అధిగమించి విద్యార్థులు, యువకులు భారీగా మ్యూజియం రోడ్డు నుంచి బందర్ రోడ్డుకు చేరుకోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా విద్యార్థులు బారికేడ్లను నెట్టుకుంటూ బందర్ రోడ్డు వెంట పరుగులు తీశారు. దీంతో పోలీసులు వారి వెంట పడ్డారు. ఈ సమయంలో పోలీసులు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. సివిల్ దుస్తుల్లో ఉన్న కొందరు పోలీసులు విద్యార్థులను రోడ్డుపై పడేసి కాలర్లు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లారు. ఏంటి అసలు అటు ఢిల్లీలో అక్కడ పోలీసులది ఇదే దుశ్చర్య అంటే ఏంటి? కూటమి ప్రభుత్వం అంతా ఒకలాగా మాట్లాడుకుని ఈ సిజేపీ నిరసనలు ఏవైతే ఉన్నాయో వాటిని దేశవ్యాప్తంగా చేయాలని ఎప్పుడైతే పిలుపు వచ్చిందో ఆ నిరసనకారులందరినీ కూడా అణిచివేసే ధోరణితో మన కూటమి ప్రభుత్వం అంటే అటు కేంద్రంలోనూ ఇటు మన దురదృష్టంగా మన ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఉన్నది అదే కూటమి ప్రభుత్వం అవటం వల్ల, ఎన్డీఏ కూటమి అవటం వల్ల ఇక్కడ కూడా నిరసనకారుల మీద పోలీసులు అవే దాష్టీకాలు, అదే హింసాకాండ, అదే అణిచివేత ప్రదర్శించడం అనేటువంటిది ఇప్పుడు సర్వత్రా తీవ్రమైనటువంటి విమర్శలకి కారణమవుతోంది. పౌర సమాజం చాలా తీవ్రంగా ఖండిస్తోంది. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నటువంటి నిరసనకారులు, ఉద్యమకారులు వాళ్ళని ఎందుకు పోలీసులు టార్గెట్ చేయాలి? వాళ్ళని అలాగా పర్యవేక్షిస్తే సరిపోతుంది కదా, ఎందుకు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయాలి? వాళ్ళ మీద ఎందుకు చేయి చేసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి విమర్శ. ఇది మన రోడ్డుపై పడేసి విద్యార్థులను రోడ్డుపై పడేసి కాలర్లు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళారు. వారిపై పిడిగుద్దులు కురిపించారు. రోడ్డు కేసు కొడుతూ బూటుకాలతో తన్నారు. విద్యార్థినులు, యువతలపైన కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో పలువురు విద్యార్థులు గాయాలయ్యాయి. కొందరు సొమ్మిసిల్లు పడిపోయారు. ఒకరిద్దరు పోలీసులు విద్యార్థి సంఘాల కండువాలు కప్పుకుని మరీ విద్యార్థులపై దాడికి పాల్పడటం అనేటువంటిది చాలా గర్హనీయం. ఏఎస్ఐ రవికుమార్ విద్యార్థిపై దాడి చేయడంతో మిగిలిన విద్యార్థులు కూడా ఆయన్ని అడ్డుకున్నారు. ఇక ఆ విద్యార్థి సంఘాల ప్రతినిధులను లోక్ భవన్కి తీసుకెళ్తామని గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పోలీసు అధికారులు నమ్మబలికారు. అయితే అపాయింట్మెంట్ ఇప్పించే వరకు వెనక్కి వెళ్లేది లేదు అంటూ మ్యూజియం రోడ్లో విద్యార్థులు బైఠాయించారు. గంట తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ దొరకలేదు, వెనక్కి వెళ్ళిపోవాలని పోలీసులు చెప్పడంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. లోక్ భవన్కు వెళ్లేందుకు విద్యార్థులు ముందుకు కదిలారు. దీంతో ఆగ్రహించినటువంటి పోలీసులు మరోసారి వారిపై దాడి చేశారు. ఈడ్చి పడేస్తూ మ్యూజియం రోడ్లోకి నెట్టేశారు. పోలీసుల దాడిని విద్యార్థులు ప్రతిఘటించారు. పోలీసుల తీరు, చంద్రబాబు సర్కారు వైఖరిపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్నకుమార్, ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీర్పు నిరసనగా శుక్రవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలి అనేటువంటి పిలుపునిచ్చారు. వాస్తవానికి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు. విద్యార్థుల యొక్క డిమాండ్ని సానుకూలంగా విని పరిష్కరించే ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళ మీద ఇలాగా జులుం ప్రదర్శించకూడదు, హింస అణిచివేతల్ని ప్రదర్శించకూడదు. లేదు అంటే అలా చేసేటువంటి పరిస్థితిలో వాళ్ళ డిమాండ్లు నెరవేర్చకపోతే అనేక మంది కాక్రోచ్లు పుట్టుకొస్తారు. నేను కూడా ఒక కాక్రోచ్ని అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి
ప్రకటన మనకు తెలుసు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైసీపీ కూడా తాజాగా నీట్ డిఎస్సి పరీక్షల నిర్వహణలో వైఫల్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మండిపడ్డారు. ఢిల్లీలో నిరసనలని పోలీసులతో అణిచివేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వారు తప్పుపట్టారు. అలాగే రాష్ట్రంలో డిఎస్సి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేయించాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు, నిరసనలు చేపట్టబోతున్నట్టు కూడా ప్రకటించారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను గాలికి వదిలేసింది అని మండిపడ్డారు. డిఎస్సి అక్రమాలు బయటపడినా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే డిఎస్సిపై సిబిఐతో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. జూలై 28న ప్రతి విద్యార్థి, యువత భారీ ఎత్తున హాజరై నిరసనలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పానుగంటి చైతన్య మాట్లాడుతూ ఢిల్లీ జంతర్ మంతర్ ఘటనలను ఖండిస్తున్నట్టుగా చెప్పారు. డిఎస్సి అక్రమాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రవిచంద్ర మాట్లాడుతూ సిబిఐ దర్యాప్తుతోనే డిఎస్సి బాధితులకు న్యాయం జరుగుతుంది అన్నారు. సో కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా వైఎస్ఆర్సీపీ బుద్ధింకల దండు కూడా త్వరలో 28న ర్యాలీలు, అలాగే నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయబోతున్నట్టుగా మనకి సమాచారం, స్పష్టమైన సమాచారం. సో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నీట్ పరీక్ష, అలాగే ఈ ఏపీలో నెలకొని ఉన్నటువంటి డిఎస్సి బాధితుల తరఫున, వీళ్ళందరి తరఫున కూడా నిరసన ప్రదర్శనలు చేయడానికి వైసీపీ రంగం సిద్ధమైంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.